ఏమయ్యా నరసయ్య, అసలు నీకు 4 ఎకరాల చెరుకు తోట ఉందా అని నాకు డౌట్. అయ్యా, మీరిచ్చే 600 రూపాయల అడ్వాన్సు 6 పిండి కట్టల కోసం లేని చెరుకు తోట ఉందని చెప్పుకునే కర్మే లేదు గాని ముందర డబ్బు ఇవ్వయ్యా. సరే ఏముంటుంది. నెక్స్ట్ మందేవురయ్యా? మనూరే. మనూరా అంటే గరికపాడు. ఓటు అసాధ్యం గోలా. ఎవరబ్బాయివయ్యా నువ్వు? వెంకటనారాయణ గారి మనవాణ్ణి. మీ అమ్మ ఏంటి? డబ్బు ఇచ్చేవాడికి అమ్మ పేరు అక్క పేరు ఎందుకయ్యా? నోరు మూసుకుని డబ్బు. అలాగే చెరుకు తోట పక్కన మిరపతోట ఏమన్నా వేసావా? చిరపెట్లు ఆడిపోతున్నావు. ఇది అక్కడ సంతకం పెట్టా. అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో అంతా తెలుసుకుని వచ్చిన కనబడు. డబ్బు తీసి చేతికి. నేనెవరు తెలుసా? నువ్వెవరైతే నాకేమిటి? ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా సరే ఆ డబ్బు తీసి చేతికి ఇవ్వాల్సిందే. నీ పేరు? బోసు. సుభాష్ చంద్రబోసా? పిన్నమనేని బోసు బాబు. అలాగా, నేను జోడుగోళ్ల బసవప్పని, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని. అయితే తప్పకుండా తీసివ్వాల్సిందే. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ యజమానివి, నీకే క్రమశిక్షణ లేకపోతే ఎలా? నా ఫ్యాక్టరీలో అప్పు తీసుకుని నన్నే దబాయిస్తున్నావా? అప్పా, మా తాత తండ్రుల దగ్గర చందాలు పోగు చేసి ఈ ఫ్యాక్టరీ కట్టిన సంగతి మర్చిపోయావా? రైతులందరూ కలిసి చెరుకు పండించడం మానేస్తే నీ బతుకు అప్పుల పాలు కాదు, ముష్టి చిప్పల పాలవుతుంది. అంత నోటి దురుసుతనం పనికిరాదు. డబ్బు తీసి ఇవ్వకపోతే నాలో అసలు దురుసుతనం బయటపడుతుంది. కోటీశ్వరుణ్ణైన నేను వంగి నీ కాళ్ళ దగ్గర డబ్బు తీసి ఇవ్వడం జరగని పని. ఆగా. నీ దగ్గర కోట్ల నోట్లు ఉన్నా, నీ ఒంటి మీద ఈ కోట్లు ఉన్నా, తప్పు చేశాక తల వంచక తప్పదు. మర్యాదగా తీసిస్తావా, బలవంతంగా వంచి తీయించమంటావా? బకాడి బాబు గొడవ ఎందుకు? మా ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున నేనే తీసిస్తున్నాను. ఇదిగో. డౌట్ రామస్వామి, ఈవేళ పరువు ప్రతిష్టలను డౌట్ లో పెట్టేసి. ఏం చేయమంటారు బాబు? అతగాడి పరిస్థితి చూస్తుంటే తమ తల వంచి డబ్బు తీయించేస్తాడేమోనన్న డౌట్ తో. నార్మల్. ఎవడు వాడు? మన మార్కెట్ మోయించింది కూడా వాడేనండి. ఏమిటి చిన్నబాబు, నన్ను కొట్లోంచి లేపుకొచ్చి డొంకలెమ్మడి తిప్పుతున్నావు? పట్నంలో ఆడపిల్లలతో గొడవ ఉందయ్యా. ఎవరిని పలకరించినా పళ్ళు రాలగొట్టేలా ఉన్నారు. పల్లెటూళ్ళు ఆడవాళ్ళు అమాయకులు కదా, అందుకని ఐస్ చేసి నైస్ గా పట్టేద్దాం. బాబు, పట్నాల్లో ఆడపిల్లలు పాత చెప్పులతోనే కొడతారు, కానీ ఈ పల్లెటూళ్ళలో ఆడపిల్లలు గడ్డ పలుగు పారా పట్టుకుని చెక్కేస్తారు. ఏ పార్ట్ దొరికితే ఆ పార్టీ చెక్కేస్తారు. కారాపనే దిగిపోయి. అమ్మాయా కనకమహాలక్ష్మి, మన కస్టమరే. వరదరాజు గారు, మీ బాబు గారికి డ్రైవింగ్ కొత్త? అబ్బే అదే లేదు, చీరలు కొందామని. అరే అది చెప్పరేంటండి? ఏ చీరలు తీసుకుంటారు బాబు? చాలా పూలు అంచేత నేను చీర ఇవ్వాలనుకున్నా ఎలా ఉంటుందో చెప్తాను, నువ్వే సెలెక్ట్ చేసి పెట్టు. సరే, అమ్మాయి ఏ రంగు బాబు? ఎర్రగా ఉంటుంది. ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, లక్క పెడతలాంటి నోరు, నాగుబాము లాంటి నడుము, వయస్సు. అర్థమైంది బాబు. చూడండి, మీరు కోరుకున్న అమ్మాయికి చీర ఇవ్వండి, బాగుంటుంది. 150 రూపాయలు. ఇదిగో చీర తీసుకోండి బాబు. నువ్వే ఉంచుకో, నీకోసమే కొన్నాను. అదేంటండి, మీరు నాకు చీర ఇవ్వటం ఏంటి? ఏ, నేను ఇవ్వకూడదా? ఇవ్వచ్చు బాబు. ఒక అన్న చెల్లికి ఇచ్చినట్టిస్తే ఏ తప్పు లేదు. అబ్బే, ఇది అన్న చెల్లెలికిచ్చే అనుమతపు చీర కాదు, ఒక ప్రియుడు ప్రియురాలకిచ్చే ప్రేమ తాలూకు చీర. కట్టు. కంగారు పడు, ఈ చీర కట్టు, చాలా బాగుంటాం. ఏయ్, ఎవరు నువ్వు? మా ఇద్దరి మధ్య గొడవలో నువ్వెవరై? ఇది మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ కాదు, మంచికి చెడుకి మధ్య జరుగుతున్న గొడవ. అందుకే నేను వచ్చాను. మరోసారి నా మీద చెయ్యి వేశావో? చెయ్యి కాదురా, నీ మీద కాలు వేస్తాను. లే, వెనక్కి తిరిగి చూడకుండా పరిగె. మరోసారిలా ఆడవాళ్ళ జోలికి వచ్చావో మగ్గం నేసినట్టు నేసేస్తాను, జాగ్రత్త. ఏమిటి ఖబర్దార్, ఏమిటి అంటూ పిచ్చి కోతలు కూస్తున్నావు? గుడ్డలేమో తెరిచిపోయి గుడ్డలో గుబులు పుడుతుంది. నేను మంచి సలహా చెప్పనా? ఏంటిది? ముందా గుడ్లు ఇప్పి పారే. ఏమిటా పాడు మాటలు? ఏం లేదు, ఆ తడి బట్టలు ఇప్పేసి ఇందులో ఏదో ఒక చీర కట్టుకో. ఏం చీర కట్టుకోను? ముందు విప్పేయి. ఆహా, కంచి, ధర్మవరం, ఫారిన్ నైలెక్స్, ఏమి చీరలు, చీరల్లో ఏమి అందాలు. ఏమండి,
ఏమిటండి? ఏమీ లేదు, నేను చూసిన ఫ్యాషన్ పీరియడ్ లో నువ్వు ఈ చీరలో లేవే. హ? బాగలేదా? బాగలేకే, నువ్వు కట్టుకుంటే ఏ చీరకైనా అందం వచ్చేస్తుంది. అయ్యా ఉమ్, తమరు కోరని విధంగా ఉమ్, దొంగ లెక్కలకి ఇదిగో నల్ల పుస్తకం పెట్టాను, ఉమ్, అసలు లెక్కలకి ఇదిగో ఈ తెల్ల పుస్తకం పెట్టాను. ఉమ్. ఇదేమిటి ఖాళీ వదిలేసావు? చిన్న డౌట్ వచ్చి ఆపేశాను. ఉమ్. ఇది ఖాళీగానే వదిలేసావు. అరదో డౌట్ వచ్చి ఇదిగో రామస్వామి, కావాలంటే నీ డౌట్లకు వేరే పుస్తకం పెట్టుకో గానీ ఇలా ఖాళీలు మాత్రం వదిలేకు. ఆ. ఎవరా చాల్తి? తమ చిరంజీవేనండి. ఆ? బంగారు, బంగారు, ఏమిట్రా ఈ వేషం? బయటిరా. ఏం లేదు నాన్న, అది మరి 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 ఏమిట్రా, జోదంలోకి డబ్బులు లేక ప్యాంటు షర్టు పెట్టేశావా? చిచి అది కాదన్నా. పోనీ గొంతు దాకా తాగి ప్యాంటు షర్టు తాగెట్టేసావా? అబ్బే అది కాదన్నా. మరి ఏదైనా వ్యవహారంలో ఉన్నప్పుడు రైడింగ్ జరిగితే ఇలా పరిగెత్తుకొచ్చేసావా? అది కాదన్నా. మరి ఏమిట్రా? చెప్పయ్యా. అదే సార్, ఏది? చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి. ఆ. దారిలో ఓ బిచ్చగాడు చలికి వణికిపోతుంటే తాలిపడి ప్యాంటు షర్టు దానం చేశారు. అది ఛ, 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 ఇదేమిట్రా? మన వల్ల ఎవరైనా బిచ్చగాళ్ళు కావాలి కానీ బిచ్చగాళ్ళకు మనం సాయం చేయడం ఏమిట్రా? నా కడుపుని చెడబుట్టో పోతలకి పో. ఏంటి కాస్తావా వదిలేసుకుంటావా? వదిలేసుకోవడమా నేను? ఒరే అప్పుడు ముక్కలు చూస్తా ఉండు, వెళ్ళి డబ్బులు పట్టుకొస్తాను. షో 3 ఏసులా ఓరనీయ, నాకు వచ్చే 3 మూటలు దేనికి? తీసుకోరా చీరల మూట. ఆ చీర ముడట పెట్టు. ఇదో కనకం, ఆ మూట నేను ఓడిపోయినా ఆయన తీసుకొని. వీల్లేదు. ఆ? పో, లోపలికి. అవి అప్పు చేసి తెచ్చిన చీరలు. ఓహో, ఇదోటి వచ్చి పడిందా? చీరలు కావాలా? ఏంటి చీరలు కావాలా? ఈ చీరలు నావి. పందెం కట్టడానికి మా నాన్న ఎవడు, గెలుచుకోవడానికి నువ్వు ఎవడివి? ఓ అబ్బో, జోదంలో ఇది పందెం గాయచ్చా అది పందెం గాయచ్చా అని పెద్ద పెద్ద వాళ్ళే తల పగలగొట్టుకుని జవాబు దొరక్క ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు కాసుకోమన్నారే. ఒరే రాజు, పాపం కనకమాలక్ష్మి చూస్తా ఉంటే జాలేస్తుందిరా. చీరల మూట ఇచ్చే. నాకేం అభ్యంతరం లేదు, నన్ను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోమను. ఈ చీరల మూట ఏమిటి, ముత్యాల మూట కూడా బహుమతిగా ఇస్తాను. ఫు! పేకాడే తండ్రిని చూసిన ఏ ఆడది పేకాడే వాణ్ణి పెనిమిటిగా తెచ్చుకోదురా. అయితే నీ కర్మ. రై ఎత్తుకోరా మూట, అమ్ముకుని సొమ్ము చేసుకుందాం. ఈ చీరలు నా కొట్లు అమ్మినట్టుగా ఎవరికి చెప్పకో. వెళ్ళు వెళ్ళు. అపరావు. వరదరాజులు అది వస్తుంది. రండి కనకమహాలక్ష్మి గారు, రండి. ఏమిటి, డబ్బు జమేయడానికి వచ్చారా? కొత్త చీరలు తీసుకెళ్ళడానికి వచ్చారా? క్షమించండి వరదరాజులు గారు, మీ దగ్గర అప్పుగా తీసుకున్న చీరలు పోగొట్టుకున్నాను. ఏమిటి, పోయాయా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదండి, కొన్నాళ్ళు గడివిస్తే మీ రుణం తీర్చుకుంటారు. అదేం కుదరదు. వెంటనే నా డబ్బు నాకు కట్టు, లేకపోతే నా చీరలు నాకు తిరిగిచ్చేయి. మెల్లిగా మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలమ్మా? నువ్వు మర్యాద తప్పచ్చు కానీ మేం మాత్రం మర్యాదగానే మాట్లాడాలా? మీరన్నా న్యాయం చెప్పండి. ఏదో ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కదా అని 2000 రూపాయల చీరలు అప్పుగా ఇస్తే అవి పోయాయట, క్షమించమని అడుగుతోంది. తినేసి అబద్ధం చెప్తుందయ్యా. జాగ్రత్తగా మాట్లాడండి. ఏమిటమ్మా, తప్పు చేసి డబ్బా ఇస్తావేంటి? ఆయన ఉన్నదంతా తప్పే ఉంది. నిజంగా చీరలు పోయాయో లేకపోతే నువ్వు అమ్ముకున్నావో మాకు ఎలా తెలుస్తుంది? ఏమ్మా, అప్పు తీసుకున్న తర్వాత డబ్బు కట్టవలసిన బాధ్యత నీదే కదా. అలా పెట్టమ్మా గట్టి. చూడు, డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో నాకు తెలియదు. కట్టందే మాత్రం ఇక్కడి నుంచి కదలనివ్వను. సార్, పోలీసులు ఫోన్ చేయమంటారా? చెయ్యి ఫోను. లాకప్లో పెట్టి లాఠీలతో కొడితే గానీ ఇలాంటి దొంగలకు బుద్ధి రాదు. నిన్న చేసిన పని క్షమాపణ చెప్పుకొని నా కాళ్ళు పట్టుకో, కాళ్ళు నేను ఇస్తాను. ఆలోచిస్తావు ఎందుకు? కాళ్ళు పట్టుకో. లెక్క పెట్టుకోండి, సరిగ్గా 2000. ఒక ఆడపిల్లని అసహాయరాలను చేసి అల్లరి చేస్తున్న మీకు సభ్యత సంస్కారం ఉందా? సార్ రామసాగర్ గారు, నాకు చిన్న డౌట్ అండి. డౌటా? ఎస్ డౌట్ ఫర్ యూ? ఎస్ సార్. తప్పు నాయనా, ఈ ఆఫీసులో నాకు తప్ప ఎవరికి డౌట్లు రాకూడదు. వస్తే అది నేరం బాబు. నిజమేనండి, కానీ ఇది ఫ్యాక్టరీ మునిగిపోయే వ్యవహారం. ఇదేమిటి? ఈ పుస్తకంలో ఆ. రైతులకు ఇవ్వాల్సిన డబ్బా ఆ. అంటే 50 లక్షల రూపాయలు బట్టాడ చేసినట్టు రాసుందా? ఆ. ఈ పుస్తకంలో
ఆ 50 లక్షలు క్లాత్ ఎంపోరియం కి ఇతర షాపులకి 3 రూపాయలు వడ్డీకి ఇచ్చినట్టు రాసింది. ఏది కరెక్ట్? మూసే 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 అది కాదు. గుట్టు బయట పడితే గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు పోతాయి. అలాగా, జరుగుతున్న మోసాన్ని ఇప్పుడే బసప్ గారితో చెప్తాను. ఏయ్, 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 ఏమిటి, ఏమిటి అది? ఏయ్, 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 ఏమిటి అది? సార్. ఏమిటి అది? ఆ? ఇది చూడండి సార్, ఏం జరిగింది? మన ఆఫీస్ లో దొంగ లెక్కలు రాస్తున్నారు సార్. ఏం రాశారు? రైతులకు ఇవ్వాల్సిన డబ్బంతా వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చి ఇందులో దొంగ లెక్కలు రాశారు సార్. అయ్యా, ఈ విషయంలో నాకు ఎప్పుడు డౌట్ రాలేదండి. నార్మల్ వెంటనే ఎంక్వైరీ చేయించు. ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో తెలుసుకుని 24 గంటల్లోగా వివరాలు నాకు టేబుల్ మీద ఉండాలి. అన్నట్టు ఇతను నా పేరు శేఖర్ అండి, కొత్తగా అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాను. గుడ్. ఇతని ప్రమోషన్ పేపర్స్ కూడా నా టేబుల్ మీద ఉండాలి. ఓకే? ఓకే. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు పర్వాలేదంటారు? కేసు చాలా సీరియస్ గా ఉంది. బహుశా అతను బతకపోవచ్చు, బతికిన కోమా నుంచి బయటపడకపోవచ్చు. బతకడేమోనని నాకు డౌట్ గా ఉందండి. రామస్వామి, పనికి మాలిన డౌట్లతో అమ్మాయి గుండెల్లో అవుట్లు బేల్చకు. చూడమ్మా, ఆ లారీ డ్రైవర్ నేను అరెస్ట్ చేయించాను. నేను టీ తాగుతుండగా ఎవరో నా లారీ తీసుకెళ్లి గుద్దేశాడు అని చెప్పుకుంటున్నాడు. అయినా సరే వాడిని విడిచిపెట్టాను. ధైర్యంగా ఉంటుంది. పిల్లలు కూడా లేరట, పాపం చిన్న వయసు. అదేమన్న మాటలే, విధి లిఖితం. చూడు, ఈ అభాగ్యురాలి పేరు మీద 5,000 రూపాయలకి చెక్ రాసి నా టేబుల్ మీద ఉంచు. అలాగే. వెళ్ళొస్తానమ్మా, ధైర్యంగా ఉంది. మాట్లాడలేని స్థితి. బోస్బాబు అంటే మీరేనా? అవును. మా ఎస్ఐ గారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారండి. వ్యవసాయం చెప్పకుండా ఆడకండి రమ్మంటావా? లారీ యాక్సిడెంట్ లో అతను గాయపడి హాస్పిటల్లో ఉన్నాయండి. అతను మీ బోస్బాబుని తీసుకురమ్మని కలవరిస్తున్నాయండి. అతని పేరు శేఖర్ అండి, షుగర్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాండి. అదంతా బోసా కాగితాల మీద ఆడ సంతకాలు పట్టమాక. నేనే బోసు బాబు, నాతో ఏదో మాట్లాడాలన్నా. నిజానికి మీరెవరో నాకు తెలియదు, కానీ ఒకరోజు ఫ్యాక్టరీలో మీరు బసొప్పును ఎదిరిస్తుండగా మిమ్మల్ని చూశాను. నా మనసులో మాట మీకు చెబితే న్యాయం జరుగుతుందని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. చెప్పండి. బసొప్పు దొంగ లెక్కలు రాయించి రైతులకు రావాల్సిన 50 లక్షలు కాజేశాడు. ఈ నిజాన్ని తెలుసుకున్నందుకే నన్ను లారీతో తొక్కించాడు. కేసు పెట్టిన నిలవదు, అందుకే మీకు చెప్తున్నాను, రైతులకు న్యాయం చేకూర్చండి. బసొప్పును నేరస్తుడుగా నిరూపించండి, నిరూపించండి. రామస్వామి, రామస్వామి, అయ్యా, ఆ దొంగ లెక్కల పుస్తకాలన్నీ దాచేశావా? దాచేశానండి. ఏమైనా డౌట్ ఉందా? చిన్న డౌట్. డౌట్ లేదండి. ఆ శేఖర్ గారు స్పోహలోకి వచ్చాట, ఏం బయట పెడతాడో ఏమో. ఆ సంగతి తెలిసే మా తమ్ముడు రాజుగారిని ఆసుపత్రి దగ్గర కాపలా పెట్టానండి. ఏం భయం లేదు. ఏమైందిరా? ఏమిటి? ఆ శేఖర్ గారు మన మార్కెట్ లో గొడవ చేసిన బోసు గారిని పిలిపించి ఆడికి ఏదో చెప్పి చచ్చిపోయాడు సార్. శోభనాద్రి, ఆ బోసుగాడు ఎక్కడున్నా సరే. ఏం బసవప్ప, దైవనామ స్మరణలాగా ఈ మధ్య నిత్యం నా నామస్మరణ ఎక్కువైనట్లుంది నీకు? బోసు, ఒంట్లో ఉడుకురట్టం ఉంది కదా అని ఉత్సాహంతో ఉరకలు వేస్తే ఊపిరిపోయే ప్రమాదం జాగ్రత్త. ఎంతమందిని చంపుతావు? నేనెవరిని చంపలేదు. పోనీ చంపించావా? చంపించను లేదు. ఇప్పుడే చంపుకున్నావు నీ అంతరాత్మని. బసవప్ప, మనిషి డబ్బు సంపాదించొచ్చు, అధికారం సంపాదించొచ్చు, ఐశ్వర్యము సంపాదించొచ్చు, కానీ ఆ సంపాదనకు ఉపయోగించవలసింది తన స్వేదాన్ని కానీ ఎదుటివాడి శవాన్ని కాదు. ఏ రైతుల మూలంగా కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని నీ ఫ్యాక్టరీ నీకు తెచ్చి పెడుతుందో ఆ రైతులకే నువ్వు ద్రోహం చేస్తున్నావు. రైతులకు ఇవ్వవలసిన డబ్బుని వడ్డీకి తిప్పుతూ దొంగ లెక్కలు రాస్తున్నావు. వారం రోజుల్లోగా రైతులకు ఇవ్వవలసిన 50 లక్షల రూపాయల బట్వాడా జరిగిపోవాలి. లేకపోతే మార్కెట్ లాగే నువ్వు నీ ఫ్యాక్టరీ కూడా మూసుకోవాల్సి వస్తుంది. శోభనాద్రి, ఆ కొండయ్య గారిని పిలిచి వీణ్ణి కూడా లారీ చక్రాలకి బలేసేయమని చెప్పు. వాడు చేయడండి.
ఎందుకని? ఆడు కూతురు బోసుగాడు లవ్ ఆడుకుంటున్నారంట, పెళ్లి కూడా చేసుకోవచ్చంట. అయ్యా ఈ గడుగ్గా కొండకు అల్లుడు అయితే ఈ లెక్కలదేముంది గానీ తమ గత జీవితం తాలూకు కూడుకలు తీసివేతలు అల్లుడికి చెప్పాడు అనుకోండి, అప్పుడు ఫ్యాక్టరీతో పాటు తమ లైఫ్ కూడా మూతపడిపోతుందని డౌట్ అండి. అబ్బా రామస్వామి, నీ డౌట్లతో నా గుండెలో అవుట్లు పెంచగా చేతనైతే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు. అయ్యా ఆ కొండయ్య గారి కూతురు మన మనుషుల్లో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసాం అనుకోండి, అప్పుడు ఆ కొండయ్య గారు మన వైపు స్ట్రాంగ్ గా పడి ఉంటాడు, ఈ బోసుగాడు విరహగీతాలు పడుకుని వీక్ అయిపోతాడు. బాబు గారు, నా తమ్ముడు ఎప్పటి నుంచో కొండయ్య గారి కూతురుని చేసుకోవాలని ముచ్చట పడుతున్నాడు, వీడికి ఇచ్చి చేయండి. శభాష్, అందం తక్కువైన అవసరానికి బాగా ఉపయోగపడుతున్నావురా.